బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎవరో బిల్ గేట్స్ని అడిగారు, ప్రపంచంలో మీకంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా? బిల్ గేట్స్ అవును, నాకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు అని ఒక కథ చెప్పాడు. నేను ధనవంతుడు కాని సమయం అది. ఒకరోజు నేను న్యూయార్క్లోని విమానాశ్రయం దగ్గర ఒక వార్తాపత్రిక విక్రేతను చూశాను. అతని దగ్గర న్యూస్ పేపర్ కొనాలనుకున్నాను, కానీ అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. అందుకే వార్తాపత్రికను కొనాలనే ఆలోచన విరమించుకొని అమ్మేవాడికి తిరిగి ఇచ్చేశాను. నా దగ్గర తగినంత డబ్బు లేదని చెప్పాను. నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను అని విక్రేత నాతో చెప్పాడు. అతని కోరికపై నేను వార్తాపత్రిక తీసుకున్నాను. యాదృచ్ఛికంగా 2-3 నెలల తర్వాత నేను మళ్ళీ అదే చోటికి వెళ్ళాను. ఆ రోజు కూడా వార్తాపత్రిక కొనటానికి నా దగ్గర డబ్బు లేదు. విక్రేత మళ్ళీ నాకు వార్తాపత్రికను ఉచితంగా అందించాడు. నేను నిరాకరించాను. నేను దాన్ని తీసుకోలేనని చెప్పాను, ఎందుకంటే నా దగ్గర ఇంకా తగినంత డబ్బు లేదు. కానీ అతను ఉదారంగా మళ్ళీ నాకు పత్రికను ఉచితంగా ఇచ్చాడు. సుమారు 19 సంవత్సరాల తర్వాత నేను ప్రసిద్ధి చెంది ధనవంతుని అయ్యాను. ప్రజలకు పరిచయమయ్యాను. అకస్మాత్తుగా నాకు వార్తాపత్రిక విక్రేత గుర్తుకు వచ్చాడు. నేను అతని కోసం వెతకడం ప్రారంభించాను మరియు సుమారు నెలన్నర వెతకగా అతను కనిపించాడు. నేను అతనిని అడిగాను, మీకు నేను తెలుసా? అతను చెప్పాడు, అవును, మీరు బిల్ గేట్స్. నేను మళ్ళీ అడిగాను, నీకు గుర్తుందా, నాకు న్యూస్ పేపర్ ఉచితంగా ఇచ్చావు. విక్రేత అన్నాడు, అవును, నాకు గుర్తుంది, నేను మీకు 2 సార్లు వార్తాపత్రిక ఇచ్చాను. అప్పుడు నువ్వు నాకు చెప్పిన సహాయాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నీ జీవితంలో నీకు ఏమి కావాలో చెప్పు, నేను దానిని నెరవేరుస్తాను. అతను, నేను పేద వార్తాపత్రిక విక్రేతగా ఉన్నప్పుడు నేను మీకు సహాయం చేశాను. మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయినప్పుడు మీరు నాకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ సహాయం నా సహాయంతో ఎలా సరిపోతుంది? వార్తాపత్రికల విక్రేత నాకంటే ధనవంతుడని నేను ఆ రోజు గ్రహించాను అని బిల్ గేట్స్ అన్నారు. ఎందుకంటే అతను ఎవరికైనా సహాయం చేయడానికి ధనవంతుడు కావటానికి వేచి ఉండడు. చాలా డబ్బు కంటే గొప్ప మనసున్న వారే నిజమైన ధనవంతులు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా డబ్బు కంటే ఉదారమైన మనసు కలిగి ఉండటం గొప్ప.